యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. యోనా దీన్ని చూచి బహుదు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఈరోజు నేను ప్రాముఖ్యంగా యోనా యొక్క రెస్పాన్స్ని గురించి మరి ప్రాముఖ్యంగా ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. యోనా యొక్క చరిత్రను మనం చాలాసార్లు ధ్యానం చేస్తుంటాం, కానీ యోనా యొక్క స్పందన, వాట్ వాజ్ జోనాస్ రెస్పాన్స్ వెన్ గాడ్ ఫర్గేవ్ ద నినవైట్స్? నినివే ప్రజలను దేవుడు క్షమించినప్పుడు యోనా యొక్క స్పందన ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ చింతపడ్డాడంట. చింత అసలు దేనికి పడాలండి? నినివే పట్టణం మీదకి నాశనం వస్తుంది అన్నప్పుడు చింతపడాలి. అయ్యో ప్రభువా, నినివే పట్టణంలో ఇన్ని లక్షల మంది ప్రజలుంటే వారందరూ చనిపోతారా, వారందరూ నిత్య నరకాగ్నికి వెళ్తారా, వారందరూ నాశనం అయిపోతారా అని అప్పుడు చింతపడాలి. కానీ యోనా ఎప్పుడు చింతపడుతున్నాడంటే, దేవుడు వారికి తిరిగి మీరు బ్రతకండి, పర్వాలేదు, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, మీకు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాను అని దేవుడు ఎప్పుడైతే వారిని క్షమించారో అప్పుడు యోనా చింతపడుతూ ఉన్నాడంట. రెండవదిగా యోనా యొక్క రెస్పాన్స్ ఏంటంటే, యోనా కోపగించుకున్నాడు. ఎవరి మీద కోపగించుకున్నాడు చెప్పండి? దేవుని మీద కోపం. అసలు న్యాయం అండి? దేవుడు ఆయన సృజించిన సృష్టి, మనుషులందరం ఆయన చేతి పని, ఆయన ప్రపంచం ఇది. ఆయన ప్రపంచంలో మనం అద్దెకున్నాం. తెలుసా మీకు? చాలాసార్లు మా సొంత ఇల్లు అండి అని చెప్పుకుంటాం. నీ దేహం కూడా నీ సొంతది కాదు, అవునా కదండి? ఈ దేహం కూడా మన సొంతది కాదు. మనం ఉంటున్న ఇల్లు, మనం వాడుతున్న వస్తువులు ఏవి కూడా మన సొంతం కాదు. దేవుడు కొన్ని రోజులకు అనుభవించమని, లేదా కొన్ని రోజులకి ఒక ఓనర్షిప్ తీసుకోమని దేవుడు మనకు అప్పగించి వెళ్ళాడు. గార్డియన్ అనే మాట విన్నారు ఎప్పుడైనా? పిల్లలకి కొన్నిసార్లు స్కూల్లో లేదంటే కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ అని వారి పేర్లు వివరాలు తీసుకుంటారు, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అని. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, గార్డియన్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే వారి తల్లి తండ్రి అవైలబుల్గా లేనప్పుడు వారి గురించి బాధ్యత తీసుకోవడానికి వారి కుటుంబానికి దగ్గరగా ఉండేవారో లేదా వారి బంధువులో వారి ఇంటి పేరు ఉన్నవారు ఎవరో ఒకరిని వారు గార్డియన్గా పెట్టుకుంటూ ఉంటారు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకాన్ని రిక్ వారెన్ అనే దైవజనుడు రాశారు. ఆ పుస్తకం చాలా మిలియన్స్ ఆఫ్ కాపీస్ సోల్డ్ అయింది. ప్రపంచానికి చాలా దీవెనకరంగా ఉన్న పుస్తకాల్లో ఆ పుస్తకం ఒకటి. ఆ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే ఆ పుస్తకంలో దైవజనుడు ఏమని రాస్తారంటే, ఈ జీవితంలో మనం అనుభవించేది ఏది కూడా మన సొంతం కాదు. ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ గివెన్ అస్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. అన్ని దేవుడు ఒక బాధ్యతగా ఇచ్చాడంట. అంటే మా ఇంట్లో నేను వేసుకునే స్విచ్ కూడా దేవుడు నాకు ఒక బాధ్యతగా అప్పగించాడంటే. అవును, చాలాసార్లు చూడండి, పబ్లిక్ ప్రాపర్టీలకి పర్సనల్ ప్రాపర్టీలకి చాలా తేడా ఉంటుంది. అంటే తేడా అంటే మనం వాటిని వాడే విధానంలో. మన ఇంట్లో ఫ్యాన్ ఏమో మన రూమ్లో బయటకు వెళ్తున్నప్పుడు ఆఫ్ చేసి వెళ్తాం, కానీ అదే మనం వర్క్ చేసే స్కూల్లోనో ఆఫీస్లోనో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, లైట్లు వెలుగుతూ ఉంటాయి, మనం ఏమేమి పట్టించుకోం. ఎందుకంటే నాది కాదు కదా, ఎటు పోతే నాకేంటి? మన బట్టలు లేకపోతే మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటాం. పక్కోళ్ళది ఎలా పోయినా మనకి అనవసరం కదండి. ఇంకొకటి, కొంతమంది ఎలా ఉంటారంటే వారి జీవితాన్ని గురించి కూడా వారికి బాధ్యత ఉండదు. ఈ దేహమా ఉంది, ఉన్నంతకాలం ఉంటుంది, పోయినప్పుడు పోతుంది, పాడైతే పాడైపోద్ది. నాకేంటి, నాకేం తినాలనిపిస్తే తింటాను, ఏమి తాగాలనిపిస్తే అది తాగుతాను. ధూమపానము, ఆ తర్వాత మద్యపానము, ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా దేవుడు వారికి ఇచ్చిన దేహాన్ని గురించి, దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని గురించి, దేవుడు వారికి ఇచ్చిన వనరులను గురించి, దేవుడు వారికి ఇచ్చిన వస్తువులను గురించి ఏ విధమైన బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంతో చాలామంది బ్రతుకుతా ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ హియర్ ఆన్ ఎర్త్ ఆన్ ఎన్ అసైన్మెంట్. మనందరినీ కూడా దేవుడు ఒక అసైన్మెంట్ కింద ఈ భూమి మీద జీవితాన్ని మనకిచ్చి పంపించారు. అందుకే బైబిల్లో ఉంది, మనందరం కూడా ఒక రోజు దేవుని ఎదుట నిలబడి ఏం చెప్పాలంట? లెక్క అప్పచెప్పేయాలంట. లెక్క అప్పచెప్పేయాలి. యజమానునికి పనివాడు ఎలా లెక్క అప్పచెప్తాడో, మన పరలోకపు యజమానునికి ఒక రోజు మనం నిలబడి ఏం అప్పచెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. దేనికి లెక్క అప్పచెప్పాలంటే అన్నిటికీ లెక్క అప్పచెప్పాలి. ఆఫీస్లో బాస్కి ఒకవేళ నువ్వు పనిచేసే 8 గంటల కోసమే లెక్క అప్పచెప్తావేమో. ఆ 8 గంటల్లో ఒకవేళ నువ్వు సరిగ్గా వర్క్లో కూర్చోకుండా, డెస్క్ దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరిగినందుకు, లేకపోతే ఆఫీస్ రిసోర్సెస్ని మిస్యూజ్ చేసినందుకు, నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఒకవేళ ఆఫీస్లో ఉన్న బాస్ పింక్ స్లిప్ ఇచ్చి ఇంకా నుండి రేపటి నుండి రావద్దు ఉద్యోగానికి, నువ్వు సరిగ్గా ఉండట్లేదు, బాధ్యతగా నీ పని నువ్వు సరిగ్గా చేయట్లేదని కొన్నిసార్లు ఆ 8 గంటల కొరకు మన ఆఫీస్లో ఉన్న బాస్కి మన లెక్క అప్పచెప్తామేమో. కానీ పరలోకపు యజమానుడైన దేవునికి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణానికి, దేవుడు మనకిచ్చిన ప్రతి దినానికి మనం లెక్క అప్పచెప్పాలి అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో బాధ్యత కలిగిన పౌరులుగా మనం బ్రతికినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరి జీవితము ఒక ఆశీర్వాదకరమైన జీవితమే అవుతుందండి. హల్లెలూయా. మనలో ఏ ఒక్కరం కూడా నిజంగా ఈ ఆలోచనతో, ఈ స్పృహతో మనం బ్రతికినప్పుడు, ఈ కాన్షియస్తో మనం బ్రతికినప్పుడు ఎవరి జీవితాలు కూడా వ్యర్థమైన జీవితాలు అవ్వవు. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక బ్లెస్సెడ్ లైఫ్గానే ఖచ్చితంగా తయారవుతుందండి.